బిడ్డ మాకు రావాల్సినవి మాకు మహాలక్ష్మి కింద 60,000 రావాలి. నువ్వు ఎంత ఇచ్చినా మిగతా బాకీ అడుగురి, అవి ఇచ్చినాకనే ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే 60,000కు నెలకు 2,500 ఇస్తే 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఇంకో ఆ చెల్లె ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది మిత్తి కలపాలట. సో ఇవన్నీ బాగా ఆలోచించండి. ఇక పెళ్లికి షాదీ ముబారక్ మిల్ రాతాన్నాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినా లేదా చెల్లె? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ చెక్ కూడా కడుపులో పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, ఏడాది అర్థం కొత్తున్నాయి మెల్లగా. తులం బంగారం అయితే పత్తలేదు, వచ్చిందా? కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. ఈ రేవంత్ రెడ్డి రాకముందు 50-60 ఉండే, ఈయన వచ్చినాక 1,50,000 అయింది. ఎవరైనా ఇంత చెవులకి ఇంత గుండ్లు చేయించుకుందామన్నా కష్టమే ఉన్నది. ఈయన తులం బంగారం ఇచ్చిండో కానీ ధర మాత్రం పెంచిండు, అడ్డగోలు పెరిగింది. అంతేనా చెల్లె? అయినా కాంగ్రెస్ గుద్దుదామా? ఇంకెవరైనా నేస్తారా ఎవరైనా? మరి ఏమైనా పైసలు ఇస్తే ఓట్లు గిట్లా పెట్టుకుంటురా? ఏంది ఓట్లు గిట్లా పెట్టుకుంటురా? జాగ్రత్త. ఇవాళ మనం ఒక్కనాటి కోసం చూసుకోవద్దు. ఇంకా 4,000 పెన్షన్ వచ్చింది అనుకో, అవ్వకు ఎంత మంచిగా ఉంటుంది. నెల నెల నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు. దానికోసం మీరు ఆలోచన చెయ్యండి. ఈ హైడ్రా మనం బగాయించాలా వద్దా? నేను అంబేద్కర్ బస్తీ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ సునీతమ్మని గెలిపించండి. రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక్క సీటు కొడితే 15 గంటలు వచ్చి నేను నిలబట్టా బుల్డోజర్ గడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజంగా జూబ్లీ హిల్స్ లో మనం గెలిస్తే బుల్డోజర్ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండడు. ఇంకుంటదా? ఎత్తి అవతల పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ హైకమాండ్ ఊకోదు. हमारे भाई साहब क्या बोल रहा है रेवंत रेड्डी? मुसलमान कांग्रेस है तो मुसलमान है कहते, कांग्रेस है तो मुसलमान है, कांग्रेस नहीं है तो आप कुछ भी नहीं है. क्या समझ रहा है बेवकूफ? अरे रेवंत रेड्डी, कांग्रेस मुसलमान ने कांग्रेस से पहले भी मुसलमान है, कांग्रेस खत्म होने के बाद भी मुसलमान रहेंगे, कांग्रेस खत्म होने के बाद भी मुसलमान रहेंगे. मुसलमान कांग्रेस से पहले है, कांग्रेस खत्म होने के बाद भी रहेंगे. क्या समझ रहे हैं? कांग्रेस है तो मुसलमान है, मुसलमान नहीं है तो कांग्रेस नहीं है. क्या समझ रहे हैं? इन्हें कब कितना फकर है, इसको कितना घमंड है. उसका घमंड को आप आपके वोट से उनको सब्र सिखाना चाहिए. तमाम लोग सोचिए, उनको अच्छी तरीके से सब्र सिखाइए. అమ్మ ఇంకా రెచ్చగొడుతున్నారు, హిందూ ముస్లిం అని పంచాయతీ పెడుతున్నారు. వాళ్ళని చెప్పి బీజేపీ కోటేయమంటే ఇంకోటి వస్తాడు. మనకు కడుపులకు పెట్టదా? మనం బతకాలంటే మనకు మంచిగా చేతి నిండా పని దొరకాలి. నేను మొన్న ఆడిపోయింటి రెహమత్ నగర్, ఒక మేస్త్రి వచ్చిండు. అన్నా మీ గవర్నమెంట్ ఉండగా మంచిగా ఉండనే ఇదంతా ఆగమైపోయినమే అన్నాడు. ఏమైంది మేస్త్రి అని నేను అడిగితే అప్పుడు బీఆర్ఎస్ ఉండగా వారంకు 5 రోజులు 4 రోజులు పని దొరుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైందేమో, ఒక్కనాడు కూడా పని దొరకలేదన్న. ఇల్లు కిరాయి వెళ్తలేదు, బండి కిస్తీ కట్టుడు కష్టమైతుంది అన్నాడు. ఇండ్లు కట్టుడే బంద్ అయిపోయింది. ఇసుక ధర 3,000 అయింది. ఎవడు గరీబోడు ఇల్లు కట్టలేడు. నాకు అసలు మేస్త్రీలకు పనే దొరకలేదు, మా బతుకులు ఆగమైనాయి అన్నాడు. ఒక ఆటో ఆయన కలిసిండు, అన్న కేసీఆర్ సాబ్ ఉండగా నెలకు 1,500 2,000 రోజు సంపాదిస్తాము. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 500 కూడా దొరకలేదన్నా. ఇంట్లో భార్య పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నా, ఇల్లు కట్టలేదు, ఇంట్లో పోతే భార్య తిడుతుందన్న అంటుండు. అంటే ఇట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఒక్కడు కూడా సంతోషంగా లేడు. ఉన్నారు 4 కోట్ల ప్రజల్లో 4 అన్నదమ్ములు మాత్రం సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి 4 అన్నదమ్ములు తప్ప ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల్లో ఎవరికి కూడా సంతోషం లేదు. రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, కామ్ దందా బంద్ అయిపోయింది, బేరాలు నడుస్తలేవు, పేదవాడికి పని దొరకలేదు. అందరి బతుకులు ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. దయచేసి ఆలోచించండి. బీజేపీ ఇక్కడ ఎవరైనా కొంతమంది ఉంటే తమ్ముళ్ళారా, నేను ఒక్కటే కోరుతున్నా, ఇవాళ బీజేపీ డిపాజిట్ వచ్చే పరిస్థితి తిరుపతి రెడ్డి దా బేట, ఇగో మా సునీతమ్మ బిడ్డ
మాగంటి గోపీనాథ్ గారి పెద్ద బిడ్డ అక్షర, దిశర ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ పిల్లలు వాళ్ళ అమ్మకు చేదోడుగా ఉండాలని, అమ్మకు తోడుగా ఈ ఎన్నికల్లో ప్రచారానికి పాపం రాత్రి పగలు అమ్మకు తోడుగా ఉన్నారు. మరి ఆ బిడ్డల ముఖం చూసి మీరు అందరూ కూడా సునీతమ్మను దయచేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. అక్షర, దిశర ఎన్నడూ పాపం వాళ్ళ నాన్నున్నప్పుడు కాలేజీకి స్కూలుకు పోవడం తప్ప ఏనాడు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. కానీ అమ్మ, నాన్న లేని అమ్మ ఒక్కటి పాపం ఇల్లు తిరుగుతుంటే అమ్మ బాధ చూడలేక ఇద్దరు పిల్లలు చేదోడు వాదోడుగా అమ్మ కోసం, అమ్మ పక్షాన వాళ్ళందరూ కూడా తిరుగుతా ఉన్నారు. ఎంత బాధ కలుగుద్దంటే ఈ కాలేజీకి పోయే పిల్లలు వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించిండు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పిల్లలు ఏమైనా తప్పు చేసిండ్రా? అమ్మకు సోపతిగా అమ్మ వెంట, అమ్మ కోసం ఇద్దరు ఆడపిల్లలు తల్లి వెంట తిరిగితే ఈ ఇద్దరు ఆడపిల్లల మీద కేసు పెట్టిన రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అభం శుభం తెలియని పిల్లలు ఈ కాలేజీలకు పోయే పిల్లల మీద కేసు పెట్టించవచ్చా? ఏం రాజకీయం అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని? దమ్ముంటే నువ్వు పనితనంతో గెలువు,